పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా స్తోత్రం మీద ఆశ్రయం వింటున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయా కనికరం బట్టి దేవా మా అందరి వరకు మీరు నిలబెట్టుకున్నారు ప్రభా, నీకు స్తోత్రం. మరి ముఖ్యంగా దేవాతనైనా ఈ యొక్క ఛానల్ ఓపెన్ చేయడానికి మైకల్ రాజ్ అతను ఛానల్ ఓపెన్ చేయడానికి ఈరోజు మీరు కృప చూపించినారు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఆరంభంలో మీరు తోడుగా ఉండండి, కృప చూపించండి ప్రభా. ఈ యొక్క ఛానల్ ముందుకు సాగటానికి మీ కృపా కనికరం చూపించండి, మీ దయా కనికరంలో ఉంచండి ప్రభా. మాట్లాడే మాటల్లో అయాతరు మీరు తోడుగా ఉండండి. దేవుని వాక్యములను తరి మీరు తెలియచేయండి. వాక్య వెలుగులో తరిమలు నిలబెట్టండి. వింటున్న వారికి దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఈ మాటలు ఉండడానికి నీ సహాయించండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. దేవా, ఈ యొక్క ఛానల్ చూస్తున్న వారికి తన మంచి నడిపింపును మీరు దయచేయండి. చూస్తున్న వారికి ఆ విశ్వాసమును దేవా రక్షణను సమకూర్చండి, వాళ్ళ అవసరాలు తీర్చండి. ప్రతి అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి ఆరోగ్యమును కలిగించండి ప్రభా. అయ్యా నీ వెలుగు ఆయన వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది, అది క్రీస్తు వలన ఉంటుంది ప్రభా, నీకు స్తోత్రం. నీ యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తుంటుండగా దేవాతని మీరే సహాయం చేయండి ప్రభా. శక్తిచేత బలము చేత కాదు, ఆత్మతో కార్యం చేయనైనా మరి పరిశుద్ధాత్మతో మరి కార్యం చేసే దేవుడనని మీరు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. మీరు తండ్రి అనేకులతో మరి ఆత్మ ద్వారా మాట్లాడినారు ప్రభా. తరి పేతురు గారితో మీరు మాట్లాడినారు. అతను తన మిద్దె మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ద్వారా తెలియచేసి అయాతనైనా మరి కుమారుని దేవాతరు మీరు ముందుకు నడిపించినారు ప్రభా. నీ దాసుని దేవా ఈ దర్శనంలో మాట్లాడండి, కళలో మాట్లాడండి, అనేక సంగతులు తెలియచేయండి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి కొర్నేలి మరి తనైనా తన యొక్క పట్టణములో తనైనా మరి తన పగలు 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దూతచ్చి మాట్లాడిన చూసి ఉంటున్నాం తండ్రి. అయాతని దైవజనులు అపస్తున్న పేతురు వద్దకు అయాతనైన వర్తమానం పంపి అతన్ని రప్పించవలసిగా మీరు తెలియజేసి అతని ద్వారా మీరు అనుభవమును మీరు తన కొర్నేలి ఆ గృహంలోను కొర్నేలి ఇంటి వారికి కొర్నేలి సంగముకును మీరు తనైన పరిశుద్ధాత్మ అనుభవమును తెలియచేసినారు ప్రభా. మరి ఇంకా మరి జీవంలోనికి వెళ్ళటానికి అయ్యా మీరు కృప చూపించినారు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. మరి పేతురు గారి ద్వారా మరి కొర్నేలి ఇంటిలో ప్రభా తన మరి ఆత్మ అభిషేకమును మీరు అతను మాట్లాడుతున్నప్పుడే అభిషేకం మీరు అయా విడుదల చేసి ఉంటున్నారు ప్రభా. అయా లోతన మర్మములు తెలియచేసి ఉంటున్నారు, గూఢమైన సంగతులు మీరు తెలియచేసినారు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇగో ఈ ఛానల్ ద్వారా కూడా వెలుచున్నటువంటి వాక్యమును అయాతరి నాయన అయ్యా మీరు అనేక హృదయాల్లో అయాతరి వాక్యము అయ్యా పని చేయడానికి నీ సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. ఇది ఆత్మ రూపంలో మీరు చేయండి దేవా, పరిశుద్ధాత్మ రూపంలో మీరు చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. మొదటిసారిగా మేము ముందుకు వచ్చింటుండగా మీరే తరి మమ్మల్ని బలపరచండి. అవును తని హస్తంలో మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా మీ ఆయుధములుగా, మీ సాధనములుగా, మీ పనిముట్లుగా మమ్మల్ని వాడుకోండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక హోరేపెందుకో సంఘమును అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడ జరుగుతున్నట్టు అయ్యా నీ యొక్క అయ్యా తరినైన ఆత్మీయ సంగతులను అయ్యా బయటికి వెళ్ళటానికి మీరే కృప చూపించండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న అనుభవమును తండ్రి అనేకులకు మీరు పంచిపెట్టవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు దేవా. ఇగో సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపించునని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది ప్రభా. లేఖనం యోహాను సువార్త 16వ అధ్యాయము అయ్యా